మిత్రులారా, ఇది 4 ఎకరాల 10 గుంటలు, 4 ఎకరాలు ఒక 5 గుంటలు అటు ఇటు. ఈ కొత్తగా ప్లాంటేషన్ చేసిళ్ళు. చూడచ్చు, నా 14,50,000 ఎకరం చొప్పున కొని ప్లాంటేషన్ చేసిండు. ఇది పక్కన మన తోట చూడచ్చు మిత్రులారా, ఇది మనది. బ్రహ్మాండంగా వచ్చింది తోట మనది. ఇరవై 9 నెలల వయసు తోట. ఇది కొత్త ప్లాంటేషన్. 2-3 డేస్, 2-3 రోజులే అవుతుంది ఈ తోట పెట్టి. ఇది మనకి ఇక్కడ ఎలక తింటే ఇది పెట్టుకున్నాను నేను మళ్ళా తీసుకొచ్చుకొని. చూడచ్చు మిత్రులారా, ఎప్పుడు కానీ చెట్టు ఇట్లా ఆరోగ్యంగా పెరగాలి. మీకు చూపిస్తాను మిత్రులారా, చూడచ్చు. ఎప్పుడు కానీ స్టెమ్ ఎంత బలంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు చెట్టు మనకు. ఇవి చూడచ్చు, మన గెలలు కూడా తయారైనాయి. ఇగో, కాకపోతే ఇవి విత్తులు కావు. మనకు వివిల్ పురుగు కంపెనీ వాళ్ళు వివిల్ పురుగు ఇస్తేనే మనకు అవి మోగ గెలల మీద ఆలి ఆడ గెలల మీద ఆలడం ద్వారా పరపర సంపర్కం జరిగి మనకు ఆయిల్ ఫామ్ గెల తయారై ఆయిల్ వృద్ధి చేస్తుంది. ఇది ఉత్తదే సట్టలాగా ఉంటుంది దీంట్లో, కానీ ఆయిల్ రాదు. ఇది ముదిరినా కానీ ఆయిల్ రాదు, ఇది తెంపినా కానీ. మనం ఎప్పుడైతే వివిల్ పురుగు వదులుతామో అప్పుడే ఆయిల్ గెల తయారవుతాయి. వాళ్ళు కంపెనీ వాళ్ళు 30 నెలల తర్వాత మనకు వివిల్ పురుగును వేరే కోత కోసే ఆయిల్ ఫామ్ తోటల నుంచి తీసుకొచ్చి మనకు మన తోటలో వదిలేస్తారు. అవే మొగ గెలల మీద ఆలి వాటి పిల్లలను వృద్ధి చెంది మొత్తం అవే వృద్ధి చెందుతూ ఉంటాయి. అవి మన ఆడగెలల మీద వాడడం ద్వారా ఆ పుప్పొడి వీటికి వాటికి కలుసుకొని పరపర సంపర్కం జరిగి మనకు ఆయిల్ ఫామ్ గెలలు తయారవుతాయి. చూడచ్చు, మనం మునగ కూడా వీటిని అక్కడక్కడ చూడచ్చు మిత్రులారా. ఇది పప్పులో బ్రహ్మాండంగా ఉంటాయి. దీని ఆకులు మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. ఇది చూడవచ్చు మీరు మిత్రులారా, ఎక్కడైతే ఆయిల్ ఫామ్ అక్కడ ఆయిల్ ఫామ్ ఇక్కడ ఆయిల్ ఫామ్ మధ్యలో ఈ మునగుండుట్లా ఈ చెట్లు మంచి పచ్చగా ఉన్నాయి. ఇవి పెరగడం కూడా మంచిగా పెరిగినాయి. అందుకని చాలా పెరిగి పెట్టినా కానీ ఇక కొన్ని దున్నాగా పోయినాయి. అది చూడండి ఎట్లా కాసిందో, నిండుగా ఉన్నాయి కాయ. మనం వాస్తవంగా దాన్ని వానాకాలం కొద్దిగా కట్ చేయాలి, కానీ కట్ చేయలే. మొత్తం ఇందులో అంతర్ పంటగా మొత్తం మునగ పెడదామని చూస్తున్నాయి. ఈసారి పెడతా. కానీ మిత్రులారా, ఆయిల్ ఫామ్ తోటకు వస్తే ఆకలి కాదు, సంబరం అనిపిస్తుంది. నాకు చెట్లు నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. చెట్టును చూస్తే నీళ్ళు నేను ఏర్పాటు చేయగలను, దీనికి నీళ్ళు తక్కువైన దీనికి నీళ్ళు వండి వేయాలని. చూడచ్చు మిత్రులారా, ఇగో ఇది మోగి పురుగు తిన్న దీన్ని. మోగి పురుగు అయినా చెట్టు తట్టుకుంటుంది. చిన్నప్పుడు ఇబ్బంది అవుతుంది, కానీ మనకు 30 నెలలు మోగి పురుగు ఏం చేయలేదు దీనికి. ఆ మోగి పురుగు నివారణ కొరకు మోగిలా ఒక 2-3 గ్రాముల పీరడని గోళీలు ఒక ప్యాకెట్ లేచి పెడితే తొందరగా ఆ మోగి పురుగు చనిపోతుంది. చూడచ్చు మిత్రులారా, మన చేను, మన ఆయిల్ ఫామ్ తోట. వాహ్, బాగుంది. ధన్యవాదాలు మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి.